తమిళనాడు పాలిటిక్స్ లో ఫిబ్రవరి 23 జరిగిన వేలూరు అడ్మినిస్ట్రేటర్స్ మీటింగ్ చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్ లాగా ఉంది. యాక్టర్ టర్నడ్ పొలిటీషియన్ విజయ్ తన పార్టీ అయిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ ద్వారా 2026 ఎలక్షన్స్ లో తన స్ట్రాటజీని మేనిఫెస్టోని ఈ యొక్క వేలూరు అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్ లో చెప్పారు. డీటెయిల్స్ లోకి వెళ్తే వేలూరు డిస్ట్రిక్ట్ లోని అగరంచేరి విలేజ్ లో ఈ యొక్క మీటింగ్ ని కండక్ట్ చేశారు. ఈ మీటింగ్ కి చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. జనరల్ గా ఈ యొక్క మీటింగ్ యొక్క టోటల్ ఏరియా చూసుకున్నట్లయితే అరౌండ్ 33 ఏకర్స్ ఉంటుంది. బట్ ఈ మీటింగ్ కి పోలీసులు ఓన్లీ 4900 మెంబర్స్ మాత్రమే అలౌ చేశారు. వీళ్ళకి కూడా క్యూఆర్ బేస్డ్ ఎంట్రీని తీసుకొని వచ్చారు. వీళ్ళతో పాటు 900 మెంబర్స్ పోలీస్ పర్సనల్ అక్కడ సెక్యూరిటీగా నియమించారు. విజయ్ యొక్క రిస్ట్రిక్షన్స్ ని ఏ విధంగా విమర్శించాడంటే, జనరల్ గా మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP ఉంటుంది. ఈ SOPలో ఎవరు రావాలి, ఎంతమంది రావాలి, ఎలా రావాలి, మొత్తం స్టేజ్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎంట్రీ ఎక్కడ ఉండాలి, ఎగ్జిట్ ఏ విధంగా ఉండాలి, ఏ VIPs రావాలి, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఈ యొక్క మీటింగ్ అనేది ఏ విధంగా జరగాలో ఉంటుంది. కానీ విజయ్ ఈ యొక్క SOPని స్టాలిన్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేసి విమర్శించాడు. ఎందుకంటే ఓన్లీ ఇంత ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ 4900 మెంబర్స్ మాత్రమే అలో చేయడం అండ్ వీటికి కూడా పర్టికులర్ ఒక టైమింగ్ ని మెన్షన్ చేయడం, ఇట్లా చాలా రిస్ట్రిక్షన్స్ తీసుకొని వచ్చాడు. కాబట్టి ఎప్పుడూ లేనంత విధంగా విజయ్ ఈ యొక్క వేలూరు అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్ లో చాలా భావోద్వేగానికి గురయ్యాడు, కన్నీరు పెట్టుకున్నాడు. சாரி, மக்களை நேசிக்கிற விஜய் வேணுமா, மக்கள் விரோத ஆட்சி நடத்துற ஸ்டாலின் சார் வேணுமா? இந்த விஜய் நம்புறீங்களா, ஸ்டாலின் சார் நம்புறீங்களா? ப்ரூஃப், திஸ் இஸ் த ப்ரூஃப். విజయ్ ఈ మీటింగ్ లో కొన్ని స్టేట్మెంట్స్ ని పాస్ చేశారు. ఐడెంటిటీ స్టేట్మెంట్ అంటే తమిళనాడు అంటే విజయ్, విజయ్ అంటే తమిళనాడు అనే ఒక ఐడెంటిటీని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేశాడు. అంటే విజయ్ అంటే మంచి చేస్తాడు, విజయ్ అంటే ప్రజలకి ఏదైనా కొత్త పాలసీస్ తీసుకొస్తారు, కొత్త విధానాన్ని తీసుకొని వస్తారు, ప్రజల్లో మార్పు కలిగించేలాగా తీసుకొని వస్తారు అనే ఒక మార్క్ ని క్రియేట్ చేయడానికి తమిళనాడు అంటే విజయ్, విజయ్ అంటే తమిళనాడు అనే ఒక ఐడెంటిటీ స్టేట్మెంట్ ని పాస్ చేశాడు ఇదే మీటింగ్ లో. ఇంకొకటి వచ్చి ప్యూర్ ఫోర్స్ వర్సెస్ ఈవిల్ ఫోర్స్ అని. అంటే టీవీకే పార్టీని ప్యూర్ ఫోర్స్ అంటే స్వచ్ఛమైన పార్టీ అనేసి, ఎటువంటి కరప్షన్ కానీ ఎటువంటి మిస్క్రిపెన్సీస్ కానీ పాల్పడదనేసి, లా అండ్ ఆర్డర్ ని, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ చిల్డ్రన్ కానీ ఉమెన్ కానీ చేస్తుంది అన్నట్లు ప్యూర్ ఫోర్స్ అనేసి ప్రకటించారు. అదే విధంగా ప్రజెంట్ ఉన్న డిఎంకే పార్టీని ఈవిల్ ఫోర్స్ అని మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇది డిఎంకే పార్టీ అనేది వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తుంది అనేసి, కరప్షన్ కి ఎక్కువ పాల్పడుతుంది అనేసి విజయ్ డిఎంకే పార్టీని అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ని ఈవిల్ ఫోర్స్ గా ప్రకటించారు. DMK is an evil force. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న డిఎంకే పార్టీని ఒక స్టాండప్ కామెడీ గవర్నమెంట్ అనేసి మెన్షన్ చేశారు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఒక ఫేక్ మోడల్ ని, ఒక ఫేక్ గవర్నెన్స్ ని తీసుకొస్తుంది. ఎవరికి కూడా వెల్ఫేర్ మెకానిజం కి సంబంధించిన పాలసీస్ ని, స్కీమ్స్ ని ప్రమోట్ చేయట్లేదు. ఇది కేవలం మీడియా ముందు వచ్చి గొప్పలు చెప్పడం తప్పనిచ్చి ఇంకేమీ చేయట్లేదు అనేసి ఈ యొక్క ప్రస్తుతం ఉన్న డిఎంకే గవర్నమెంట్ ని స్టాండప్ కామెడీ గవర్నమెంట్ అనేసి క్రిటిసైజ్ చేశారు. బేసికల్ గా ఈ యొక్క వేలూరు అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్ ఏంటంటే 2026 ఎలక్షన్స్ లో టీవీకే పార్టీ యొక్క స్ట్రాటజీస్, మేనిఫెస్టోని క్లియర్ గా మెన్షన్ చేశారు. టీవీకే పార్టీ 2026 ఎలక్షన్స్ గాను 13 పాయింట్స్ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఈచ్ పాయింట్ ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ. ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా బెటర్ గా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి పబ్లిక్ స్పేసెస్ లో ఇంకా సేఫ్ గా తిరగడానికి CCTV ఎక్స్పెన్షన్ పెంచుతున్నారు. ఎవరైతే ఉమెన్స్ పైన క్రైమ్స్ చేస్తున్నారో వాళ్ళకంటూ సపరేట్ గా ఈ యొక్క ఉమెన్ రిలేటెడ్ కేసెస్ ని ఇంకొంచెం స్పీడప్ చేయడానికి వీళ్ళకంటూ సపరేట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని అరేంజ్ చేయడం, ఎవరైతే ఈ క్రైమ్స్ కి పాల్పడతారో వాళ్ళకి శిక్షణ అనేది ఇంకొంచెం స్ట్రిక్ట్ గా చేయడం, హెల్ప్ లైన్స్ ని ఇంప్రూవ్ చేయడం, పోలీస్ యొక్క రెస్పాన్స్ టైం ని ఇంకా ఇంప్రూవ్ చేయడం. ఈ విధంగా ఉమెన్ కి అదే విధంగా చైల్డ్ యొక్క సేఫ్టీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ మెజర్స్ తీసుకురాబోతున్నాం అనేసి ఫస్ట్ మేనిఫెస్టోని మెన్షన్ చేశారు. సెకండ్ మేనిఫెస్టో వచ్చి స్ట్రాంగర్ లా అండ్ ఆర్డర్. సో జనరల్ గా ఈ లా ఎన్ఫోర్స్మెంట్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండిపెండెంట్ గా ఆటోనమీగా వదిలేస్తే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో, ఎవరైతే లోకల్ గ్యాంగ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్లీన్ గా చేసేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ లా ఎన్ఫోర్స్మెంట్ బాడీస్ అనేది. కానీ జనరల్ గా ఏంటి అంటే పొలిటికల్ పార్టీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ లా ఎన్ఫోర్స్మెంట్ బాడీ యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సో వీళ్ళు ఏం తీసుకొని వస్తున్నారంటే వీళ్ళకు మేనిఫెస్టోలో స్ట్రాంగర్ లా అండ్ ఆర్డర్ అంటే ఈ పోలీస్ కానీ లేదా లా ఎన్ఫోర్స్మెంట్ బాడీని ఆటోనమీ చేస్తాం, ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండా చేస్తాం వాళ్ళ వల్ల, సో దట్ అవి ఇండిపెండెంట్ గా ఇంకా స్ట్రాంగర్ గా లా అండ్ ఆర్డర్ ని పబ్లిక్ లో మెయింటైన్ చేస్తుంది అన్న యొక్క థీమ్ తో సెకండ్ పాయింట్ ని మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు టీవీకే పార్టీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి ఎడ్యుకేషన్ అప్గ్రేడ్. జనరల్ గా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తో పోటీ పడడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. సో దీన్ని అడ్రస్ చేస్తూ కరికులం క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ, టీచింగ్ మెథడాలజీస్ ఇంప్రూవ్ చేస్తూ, డిజిటల్ లెర్నింగ్ ప్రమోట్ చేస్తూ
చేస్తూ డిజిటల్ మెథడాలజీస్ తీసుకొని వస్తూ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ లో కొత్త టెక్నిక్స్ ని యూజ్ చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రైవేట్ స్కూల్స్ కి మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీ డిఫరెన్సెస్ ని తగ్గించడమే వీళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఒక కీ ఇంపార్టెంట్ పాయింట్ గా మెన్షన్ చేశారు. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ టీవీకే మేనిఫెస్టో ఈజ్ లీగల్ అవేర్నెస్ ఇన్ స్కూల్స్. జనరల్ గా మనకి ఈ సైబర్ క్రైమ్స్ కి సంబంధించి కానీ, కన్స్యూమర్ రైట్స్ కానీ, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కానీ, పోలీస్ ప్రొసీజర్స్ కానీ ఇవేమీ తెలియదు. ఇవి స్కూల్ నుంచే కానీ వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చినట్లయితే ప్రాపర్గా పోలీస్ కంప్లైంట్ ఏ విధంగా ఇవ్వచ్చు, మన యొక్క కన్స్యూమర్ రైట్స్ ఏంటి, మన యొక్క కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏంటి, మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏంటి అనేది ప్రతి ఒక్క పిల్లవాడికి తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఇంకా కొంచెం ఇన్ఫార్మ్డ్ సిటిజన్ గా తయారవుతాడు అన్న ఉద్దేశంతో ఈ యొక్క లీగల్ అవేర్నెస్ ని పర్టికులర్ గా 11th and 12th స్టాండర్డ్ లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, విచ్ ఇస్ వెరీ 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 గుడ్ వన్. ఫిఫ్త్ వన్ ఈస్ బ్యాంకింగ్ అండ్ గవర్నమెంట్ లిటరసీ. సో జనరల్ గా మనకి బ్యాంక్ కి ఏ విధంగా అప్లై చేయాలి, ఒక బ్యాంక్ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేయాలి, గవర్నమెంట్ స్కీమ్స్ కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ గవర్నమెంట్ స్కీమ్స్ మనకి అప్లికబిలిటీ అవుతుంది, సో ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి జనరల్ గా తెలియవు. సో దీన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఈ యొక్క అవేర్నెస్ ని తీసుకురాబోతున్నారు. దాంతో పాటు డాక్యుమెంటేషన్ ఏ విధంగా చేయాలి, ట్యాక్సెస్ మనం ఎలా కట్టాలి అన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్కూల్ లెవెల్ నుంచే నేర్పిస్తున్నారు, విచ్ ఇస్ అగైన్ ఏ గుడ్ మూవ్. సిక్స్త్ వన్ ఈజ్ ఐఐటి, ఐఐఎం, ఎలైట్ కాలేజ్ గైడెన్స్. సో జనరల్గా రూరల్ స్టూడెంట్స్కి ఐఐటీస్కి వెళ్ళాలని ఉంటుంది, కానీ వాళ్ళకి కోచింగ్ తీసుకునేంత స్తోమత ఉండదు. సో వీళ్ళకి పర్టికులర్గా ఈ రూరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోచింగ్ గైడెన్స్ ఇవ్వడం, సపరేట్గా వాళ్ళకి హాస్టల్స్ని పెట్టడం, సపరేట్గా వాళ్ళకి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి ఆ యాక్సెస్ ఇవ్వడం, ఈ విధంగా ఒక కొత్త మూవ్ తీసుకురాబోతుంది. సెవెంత్ వన్ ఈజ్ హైజీన్ శానిటేషన్ ఫెసిలిటీస్. సో చాలా స్కూల్స్లో కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, కాలేజెస్లో కానీ పర్టికులర్గా ఉమెన్ శానిటేషన్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాష్రూమ్స్ క్లీన్గా ఉండవు, లేకుంటే వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీస్ లేకుండా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ క్లీన్ టాయిలెట్స్ ని, వాటర్ సప్లైని ఇంప్రూవ్ చేయడం అండ్ ప్రైవసీ కోసం సపరేట్ గా ప్రతి స్కూల్లో కూడా ఉమెన్స్ కోసం అని సపరేట్ గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయబోతున్నారు. సో దట్ ఉమెన్ యొక్క అటెండెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా వాళ్ళ యొక్క డిగ్నిటీ అనేది కూడా బెటర్గా ఉంటుంది. ఎయిత్ పాయింట్ ఇన్ దేర్ మేనిఫెస్టో ఇస్ యాంటీ డ్రగ్ డ్రైవ్. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ జనరేషన్లో చాలా స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ ఈ డ్రగ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. దీన్ని అరికట్టడానికి ఈ డ్రగ్స్ వల్ల ఏ విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనేసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని తీసుకురాబోతున్నారు. కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ, అదర్ ఇన్స్టిట్యూషన్స్లో అండ్ అదర్ ప్రైవేట్ కంపెనీస్లో ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని తీసుకురాబోతున్నారు, రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ని తీసుకురాబోతున్నారు. సో దట్ డ్రగ్ యొక్క అవైలబిలిటీ కానీ, యాక్సెసిబిలిటీ కానీ, అఫోర్డబిలిటీ అనేది తగ్గించడానికి అండ్ మొత్తానికి కూడా జీరో టాలరెన్స్, ఎవరైనా సరే డ్రగ్స్ ని తీసుకురావాలి అంటే తమిళనాడులోకి భయపడేలాగా చేస్తామనేసి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని టీవీకే పార్టీ చెప్తుంది. నైన్త్ వన్ ఇస్ 50% ఉమెన్ రిజర్వేషన్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్. ఇది ఒక బోల్డ్ మూవ్. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి 33% రిజర్వేషన్ ఉంది ఉమెన్స్ కి, లోకల్ పంచాయతీస్ లో కానీ, లేకుంటే అసెంబ్లీ సీట్స్ లో కానీ ఈ విధంగా ఉంది. అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ అంటే కలెక్టర్ ఆఫీస్ లో ఉండడం కానీ, లేకుంటే ఉమెన్ బ్యూరోక్రటిక్ లెవెల్లో ఈ రిజర్వేషన్ ని 50% చేయబోతున్నారు. సో దట్ వీళ్ళ యొక్క పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే పవర్ షేరింగ్ అనేది ఈక్వల్ గా మెయింటైన్ అవుతుంది, సొసైటీ అనేది ఇంకొంచెం బెటర్ అయ్యేదానికి వీళ్ళ యొక్క కెపాసిటీ అనేది హెల్ప్ అవుతుంది అనేది ఒక ఉద్దేశంతో ఈ యొక్క కొత్త బోల్డ్ మూవ్ ని తీసుకురాబోతున్నారు. 10th పాయింట్ ఈస్ హెల్త్ కేర్ ఇన్ రిమోట్ ఏరియాస్. సో జనరల్ గా ఈ రూరల్ గానీ, హిల్లీ ఏరియాస్ లో ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేది, కనెక్టివిటీ ఫెసిలిటీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. టీవీకే పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చిందంటే ఈ యొక్క సప్లై చైన్ అడ్రస్ చేస్తామని చెప్తున్నారు. హిల్లీ ఏరియాస్ లో కానీ, పర్టికులర్ గా రూరల్ ఏరియాస్ లో ఏవైతే ఉంటాయో అక్కడ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. 11th వన్ ఇస్ ట్రాన్స్పోర్ట్ ఫర్ హిల్లీ అండ్ రూరల్ ఏరియాస్. సో ఇంతకు ముందు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా చెప్పామో అదే విధంగా యాక్సెసిబిలిటీ కోసం రోడ్ వేస్ అనేది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తారనేసి హిల్లీ ఏరియాస్ నుంచి మెయిన్ ల్యాండ్ ఏరియాస్ కి, రూరల్ ఏరియాస్ నుంచి మెయిన్ ల్యాండ్ ఏరియాస్ కి ప్రాపర్ కనెక్టివిటీని మెయింటైన్ చేస్తాము. సో ప్రాపర్ గా ఈ యొక్క రోడ్ వేస్ ని ఇంకా కొంచెం బెటర్ గా బిల్డ్ చేస్తాం అనేసి వీళ్ళకి మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. 12th వన్ ఈస్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ డ్రైవర్స్. సో ఎవరైతే ట్రక్ డ్రైవర్స్ ఉంటారో, ఆటో డ్రైవర్స్ ఉంటారో, లేకుంటే అదర్ లోకల్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మల్ సెక్టర్ కిందకి వస్తారు. వాళ్ళకి పర్టికులర్ గా ఇన్సూరెన్స్ అంటూ ఏముండదు, సోషల్ సెక్యూరిటీ అంటూ ఏముండదు, వాళ్ళకి ఒకవేళ ఏమైనా జరిగినా కానీ సరే వాళ్ళకి పెన్షన్స్ అంటూ ఏమీ ఉండదు. సో వీటన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ వీళ్ళకంటూ సపరేట్ గా ఒక బోర్డ్ ని క్రియేట్ చేయబోతున్నారు. దాని ద్వారా వీళ్ళకి యాక్సిడెంటల్ సపోర్ట్ కానీ, పెన్షన్స్ ఇవ్వడం కానీ, లేకుంటే ఒక ఫార్మల్ సెక్టర్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కానీ ఇది చేస్తామని చెప్తున్నారు. 13th పాయింట్ ఈస్ జాబ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇన్ సౌత్ తమిళనాడు. నార్త్ తమిళనాడు అంతా కూడా కొంతవరకు ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, కొంతవరకు ఐటీ సెక్టర్ కానీ మంచిగా డెవలప్ అయింది. సౌత్ తమిళనాడులో రిమోట్ ఏరియా లాగానే ఉంది. సౌత్ తమిళనాడులో ఇండస్ట్రియల్ పార్క్స్ ని క్రియేట్ చేయడం, రోడ్ వేస్ ని ఇంకా కొంచెం బెటర్ చేయడం, కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడం, అక్కడ లోకల్ గా ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయడం అనేది వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఈ విధంగా వీళ్ళ యొక్క మేనిఫెస్టోలో తీసుకొచ్చిన 13 పాయింట్స్ లో చాలా పాయింట్స్ అనేది చాలా యూనిక్ గా ఉన్నాయి అండ్ చాలా బోల్డ్ అండ్ రాడికల్ గా ఉన్నాయి. మేజర్ గా ఈ తమిళగ వెట్రి కలగం అంటే విజయ్ యొక్క టీవీకే పార్టీ దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అంటే గవర్నెన్స్ ని రిఫార్మ్ చేయడంలో కానీ, ఎడ్యుకేషనల్ సెక్టర్ లో రిఫార్మ్ చేయడం కానీ, హెల్త్ కేర్ సెక్టర్ లో రిఫార్మ్ చేయడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ లో కానీ, రీజనల్ డెవలప్మెంట్ మీద, జాబ్ క్రియేషన్ మీద. సో ఇవన్నీ జరిగినాయంటే ఆటోమేటిక్ గా తమిళనాడు అనే ఎకనామీ అనేది గ్రో అవుతుంది, అక్కడున్న ప్రాస్పెరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా
వేలూరు అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్ లో విజయ్ తన పార్టీ యొక్క 2026 ఎలక్షన్స్ లో వాళ్ళ యొక్క మేనిఫెస్టోని వాళ్ళ యొక్క స్ట్రాటజీని మెన్షన్ చేశారు. అదే విధంగా డిఎంకే పార్టీ యొక్క కరప్షన్ ని డిఎంకే పార్టీని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడారు. సో ఫ్యూచర్ అప్డేట్స్ ఏ విధంగా జరుగుతాయి, మిడ్ మార్చ్ లో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా ఎప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయని నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జనరల్ గా ఏప్రిల్ మే 2026 లోనే 234 అసెంబ్లీ సీట్స్ కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతా ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.